కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. నివేదికపై మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. చర్చ తర్వాత తదుపరి చర్యలపై ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు వెళ్తామన్నారు మంత్రి ఉత్తమ్. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. నివేదికపై మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, పొలిటికల్ సర్కిల్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చ అసెంబ్లీలో మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. దీనిపైన ఇప్పుడు హాట్గా వాడి వేడిగా చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపట్లోనే సమావేశం, ప్రస్తుతము లంచ్ బ్రేక్ కొనసాగుతుంది అసెంబ్లీకి. కొద్దిసేపట్లోనే తిరిగి సభ ప్రారంభమవుతుంది. సభ ప్రారంభం కాగానే లఘు చర్చ మొదలవుతుంది. కాళేశ్వరం కమిషన్ పైన, కాళేశ్వరం కుంగుబాటు పైన, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన లఘు చర్చ మరి కాసేపట్లోనే అసెంబ్లీ తిరిగి ప్రారంభమైన వెంటనే ప్రారంభమవుతుంది. చర్చను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభిస్తారు. ఇక ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకి మాట్లాడేటువంటి అవకాశం ఇస్తారు. అటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కూడా దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం ఇస్తారు. సో అందుకోసము ఇప్పటికే ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మొదటగా ప్రతిపక్ష నాయకులందరికీ కూడా, ఫ్లోర్ లీడర్ అందరికీ కూడా ఆ హార్డ్ కాపీలని, కాళేశ్వరం నివేదికకు సంబంధించినటువంటి హార్డ్ కాపీలని అందజేశారు. ఇక అదే విధంగా శాసనసభ్యులందరికీ కూడా సాఫ్ట్ కాపీలని అందజేశారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి 665 పేజీలతో కూడినటువంటి కాపీలని సభ్యులందరికీ కూడా అందజేశారు. సో ఇప్పుడు 2 గంటలుగా దీనికి బ్రేక్ ఇచ్చారు. సభ్యులు చదువుకోవడానికి వీలుగా అవకాశాన్ని కల్పించారు. సో అందులోని ముఖ్యాంశాలతో కూడినటువంటి జిస్టు నివేదికను కూడా సభ్యులకు అందజేశారు. ఆ 665 పేజీలలోని ముఖ్యాంశాలు ఏమున్నాయనేటువంటిది తయారు చేసి ఇవ్వడం కోసము అధికారుల కమిటీని ప్రభుత్వము ఏర్పాటు చేసింది. అధికారుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికని, షార్ట్ నివేదికను కూడా సభ్యులందరికీ అందజేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటగా ఒకసారి హైకోర్టుకు వెళ్ళి అసలు కాళేశ్వరం కమిషన్ నివేదికనే రద్దు చేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అటు హరీష్ రావు, కేసీఆర్. సో దాన్ని ఆ తర్వాత నిన్న సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సభలో చర్చించకుండా, ఒకవేళ చర్చించినా కానీ తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. రేపటి నుంచి కోర్టులో వాదనలు వింటామని చెప్పి కోర్టు కూడా చెప్పింది. సో ఈ సమయంలో ఈరోజు చర్చ ప్రారంభం కాబోతుంది. అయితే ప్రభుత్వము అసలు ఆ కమిషన్ నివేదికలో ఏముంది, ఏ తప్పిదాలు జరిగాయని చెప్పి తేల్చి చెప్పింది, ఎక్కడెక్కడ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి, ఎక్కడ ఆర్థిక అవకతవకలు జరిగాయి, ఏ విధంగా ఇక్కడ ఆర్థికపరమైనటువంటి నష్టము రాష్ట్ర ఖజానాకు జరిగింది, దాంతో రాష్ట్ర ప్రజల మీద ఏ విధమైనటువంటి భారం పడింది, ఏ విధమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాలని సభా వేదికగా ప్రజల ముందు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఇటు ప్రభుత్వం పక్షాన్నైతే దీనిపైన చర్చను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తే, కంక్లూజన్ మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గత 2023 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోవడము అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం రేపింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దానిపైన విచారణ జరిపి దాని ఫెయిల్యూర్స్కి, కుంగుబాటుకి కారణాలు ఏంటో తెలుపుతూ సమగ్రమైనటువంటి నివేదికనివ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను
రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా 15 నెలల పాటు విచారణ జరిపింది. 115 మందికి పైగా విచారించింది. వారి దగ్గర నుంచి వాంగ్మూలాలు స్వీకరించింది. వారి దగ్గర నుంచి అఫిడవిట్ల రూపంలో వివరాలను తెలుసుకుంది. క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. సమగ్రంగా సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి పీసీ ఘోష్ కమిషను సవివరంగా దాదాపుగా 665 పేజీలతో నివేదికను అందజేసింది. సో ఆ నివేదికలో చాలా కీలకమైనటువంటి అంశాలను వెల్లడించింది. సో దానిపైన పూర్తిగా అధ్యయనం చేసి దానిలోని ముఖ్యాంశాలతో మరొక నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పి అధికారులకు చెప్పిన తర్వాత దానిపైన ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అందులోని కీలక అంశాలు కూడా కొన్ని బయటికి వచ్చాయి. అందులో మొదటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఉల్లంఘనలు జరిగాయనేటువంటి విషయాన్ని కమిషను స్పష్టం చేసింది. వాస్తవానికి గతంలో తుమ్మిడిహట్టి వద్ద చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు ప్రభుత్వము శ్రీకారం చుట్టింది 36,000 కోట్లతో. కానీ దాన్ని అంచనాలను 70,000 కోట్లకు, 80,000 కోట్లకు, 1,00,000 కోట్లకు పెంచేశారు. సో దానికి నిపుణుల కమిటీ సూచనలను కూడా పట్టించుకోలేదు. క్యాబినెట్ అప్రూవల్స్ కూడా దానికి లేవు. కర్త కర్మ క్రియ నిర్ణయాలన్నీ కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆరే తీసుకున్నారు. సో ఆ ప్రాజెక్టు వైఫల్యానికి అన్నింటికీ కూడా బాధ్యుడే కేసీఆర్ అన్నట్లుగా నివేదికలో కొన్ని కీలకమైనటువంటి అంశాలని పొందుపరిచినట్లుగా బయటికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో దీనివల్ల అంచనాలని భారీగా పెంచడం వల్ల, నిబంధనలను పాటించకపోవడం వల్ల ఇటు రాష్ట్ర ఖజానాకు నష్టం జరగడమే కాకుండా రాష్ట్రానికి పెద్ద ఎత్తున చాలా నష్టం వాటిల్లింది అనేటువంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కారు ఉంది. సో ఈరోజు దానిపైన సమగ్రంగా ప్రజలకు వివరించాలి, ఎక్కడ ఏ విధమైనటువంటి ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటి విషయాన్ని వెల్లడించాలి అనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా ఈరోజు దానిపైన షార్ట్ డిస్కషన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన జరుగుతున్నటువంటి ప్రచారము, దుష్ప్రచారము, ఆ కమిషను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిషన్గా అభివర్ణిస్తూ సో దానికి గట్టిగా తిప్పికొట్టాలి. అధికార పక్షము అదేవిధంగా ముఖ్యమంత్రులు చేసేటువంటి కమెంట్స్కి బలమైనటువంటి జవాబు, ధీటైనటువంటి జవాబు సభావేదికగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు రిప్లై ఇచ్చేందుకు, మాట్లాడేందుకు సంసిద్ధం అవుతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎంతో చర్చనీయాంశంగా మారినటువంటి కాళేశ్వరం అంశం పైన ఈ రోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో మరి కాసేపట్లో సభ సమరమే ప్రారంభమవుతుందని అయితే చెప్పొచ్చు. యామిని. రైట్. థ్యాంక్ యూ నరసింహరావు.